బ్యాక్ టు న్యూస్. కాసేపట్లో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ హైదరాబాద్ లో అడుగుపెట్టనున్నారు. ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచ్ కి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఫుట్బాల్ మ్యాచ్ అడ్వైజర్ పార్వతీరెడ్డి తెలిపారు. సాయంత్రం 7 గంటలకి మ్యాచ్ స్టార్ట్ అవుతుందన్నారు. 4 గంటలకే స్టేడియం గేట్స్ ఓపెన్ అవుతాయని చెప్పారు. ఫ్యాన్స్ అందరూ వచ్చి మ్యాచ్ ని ఎంజాయ్ చేయాలంటున్న అడ్వైజర్ పార్వతీరెడ్డితో మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్. 2 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రపంచ ఫుట్బాల్ ఛాంపియన్ మెస్సీని హైదరాబాద్ తీసుకువస్తుంది. దీంతో తెలంగాణ కీర్తి ప్రతిష్టల మొత్తం కూడా ప్రపంచం మొత్తం కూడా చాటి చెప్పే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక మంచి అవకాశాన్ని తీసుకురావడం. ప్రస్తుతం ఈవెంట్ అడ్వైజర్ ఈ విషయాలకు సంబంధించి మనతో మాట్లాడి పార్వతి రెడ్డి గారు నన్ను మేడం, మెస్సీ వస్తుండు, ప్రపంచ ఫుట్బాల్ ఛాంపియన్ హైదరాబాద్కి రావడం ఎట్లా అరేంజ్మెంట్ చేస్తున్నారు? మ్యాచ్ ఎన్ని గంటలకు ఉండబోతుంది? అరేంజ్మెంట్స్ ఎక్సలెంట్గా జరుగుతున్నాయండి. చాలా సక్సెస్ఫుల్ అవబోతుంది. ఎందుకంటే ప్రజలందరూ స్టేడియం ఫుల్, ఎక్సైట్మెంట్ అయితే ఇంటర్నెట్ బజింగ్ విత్ ఎక్సైట్మెంట్. సో ఇట్ కాంట్ గో రాంగ్. ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ ఎక్సలెంట్లీ. అరేంజ్మెంట్స్, పోలీస్ సపోర్ట్, గవర్నమెంట్ సపోర్ట్ టు కోఆపరేట్ విత్ అస్. అన్ని శాంక్షన్స్ కానీ చిన్న పేపర్ వర్క్ అన్నీ బ్రహ్మాండంగా జరిగిపోయినాయి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరిగిపోయింది. ఈరోజు కార్యక్రమం 4 o'clock గేట్స్ ఓపెన్ అవుతాయి. తర్వాత 7 o'clockకి మొత్తం ఈవెంట్ స్టార్ట్ అవుతుంది. 5 నుంచి మ్యూజిక్ కాన్సర్ట్ ఉంటుంది. సో టోటల్ ప్లానింగ్ అయిపోయింది. ఫుల్ ఎక్సైట్మెంట్. సో అందరూ వచ్చి చూడండి. ఇప్పటికీ కలకత్తాకి చేరుకుంటారు మెస్సీ. హైదరాబాద్కి ఎప్పుడు ఎన్ని గంటలకు చేరుకుంటారు? ఎక్కడ చేరుకుంటారు? ఎవరు రిసీవ్ చేసుకుంటారు? వాళ్ళు రిసీవింగ్ ఎవరు రావద్దన్నారండి. వాళ్ళు ప్రైవేట్గా దిగి క్వైట్గా ఆయన హోటల్ రూమ్కి వెళ్ళిపోతారు. 4 o'clock అరైవల్. కాల్కటా ఇది అవ్వగానే ఫ్లైట్ తీసుకొని హైదరాబాద్ దిగుతారు. హంగామా ఏం లేదు. ఆయన రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాక ఉప్పల్ స్టేడియం 7 o'clock చేరుకొని 7:15 టైంలో చేరుకొని కార్యక్రమం ముగిసి హోటల్కి వెళ్ళిపోయి నెక్స్ట్ డే మార్నింగ్ బాంబే వెళ్ళిపోతారు. మెస్సీని చూడడానికి ప్రపంచంలో ఉన్నటువంటి అందరూ కూడా అభిమానిస్తుంటారు. ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలు కూడా చాలామంది బిగ్ ఫ్యాన్స్ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఎట్లా టికెట్స్ అన్ని మొత్తం కూడా ఇప్పటికే సోల్డ్ అవుట్ అయినాయి. ఎట్లా అరేంజ్మెంట్ చేశారు? బేసికలీ ఏదైనా పెద్ద కార్యక్రమం చేయాలంటే దానికి కొంచెం ఎక్స్పెండిచర్ అనేది ఉంటుందండి, తప్పదు. సో అన్ని న్యూస్ పేపర్లు మొన్న చూసే 10 లక్షలు మెస్సీ ఫోటో అది ఇది. కొంతమంది ఎవరైతే అఫోర్డ్ చేయగలిగారో, కొంచెం వాళ్ళకి అవకాశం ఉండి ఖర్చు పెట్టుకోగలిగి యూరోప్లో అమెరికాలో తిరిగి ఇలాంటి టోర్నమెంట్స్ పోతుంటారు. వాళ్ళు అక్కడ ఖర్చు పెట్టే బదులు మనం ఇండియాలో 10 లక్షలకి ఒక ఫోటో, ఒక జెర్సీ ఇచ్చి ఆ డబ్బుల్ని తీసుకొని ఈ ఈవెంట్ని ఆర్గనైజ్ చేస్తున్నాం. తద్వారా ఏమవుతుంది, ఈ చిన్న 1300 రూపీస్లో అందరూ మెస్సీని చూడగలుగుతున్నారు. సో ప్రతి స్టోరీకి 2 వైపులు ఉంటాయి. సో 10 లక్షలు పెట్టిన రీజన్ ఎందుకంటే అఫోర్డబిలిటీ. అందరూ మెస్సీని లైవ్గా ఒక స్టేడియంలో చూడగలుగుతారు కాబట్టి కొన్ని టికెట్స్ ఎక్స్పెన్సివ్ పెట్టి ఆ డబ్బులు వాడి మనం స్టేడియం ఈవెంట్ చేస్తున్నాం. ఎన్ని గంటల వరకు మెస్సీ స్టేడియంలో ఉంటాడు? అంటే ఎంత టైంలో ఉంటాడు? 7 o'clock స్టేడియంకి వస్తారు. 1 hour 15 minutes మెస్సీ స్టేడియం లోపల ఉంటారండి. సో ఈ 1 hour 15 minutesలో పిల్లలు ఫుట్బాల్ క్లినిక్ జరుగుతుంది. దెన్ పెనాల్టీ షూట్అవుట్ జరుగుతుంది, పరేడ్ జరుగుతుంది. ద లాట్ ఆఫ్ యాక్టివిటీస్ అండి. అందరూ వచ్చి ఎంజాయ్ చేయండి. అండ్ సోనీ లివ్ పైన లైవ్లో ఉంటుంది. రాహుల్ గాంధీ కూడా వస్తున్నారని తెలిసింది. రాహుల్ గాంధీ వస్తున్నారా? నాకైతే ఏమి ఇన్ఫర్మేషన్ లేదండి. ఐ హ్యావ్ నో ఇన్ఫర్మేషన్. నాకు నో ఐడియా. అరేంజ్మెంట్స్ అన్ని కంప్లీట్ అయినాయి మేడం ఇప్పటివరకు? అంతే, అరేంజ్మెంట్స్ అన్నీ కంప్లీట్ అయినాయి. అన్నీ బాగా జరుగుతున్నాయండి. ఫ్యాన్స్కి ఏం చెప్తారు? ఫైనల్గా వచ్చే ఫ్యాన్స్కి ఏం చెప్తారు? సేఫ్గా రాండి, తొందరగా రాండి స్టేడియంకి. సో మీ సీట్లలో కూర్చొని కాన్సర్ట్ ఎంజాయ్ చేసి సేఫ్గా వెళ్ళండి. బికాజ్ టైం లేకుండా హడావిడికి వచ్చినప్పుడు తొక్కిసలాట జరిగే అవకాశం ఉంటుంది. అందుకని మీ టికెట్స్, మీ గేట్ పాసెస్ ముందే చూసుకోండి. డిస్ట్రిక్ట్ యాప్లో వాళ్ళు ఆల్రెడీ మీకు అన్నీ ఇచ్చారు, ఎలా పోవాలి ఏంది అన్ని డైరెక్షన్స్ ఉన్నాయి దాంట్లో. దాన్ని పాటిస్తే మీరు సేఫ్గా మీ సీట్ చేరుతారు. తొక్కిసలాట లేకుండా నిదానంగా ఉత్సాహంతో హ్యాపీగా రండి, బట్ నిదానంగా రండి. థ్యాంక్ యూ. ఇది చూస్తున్నాం, మొత్తం మీద 4 గంటలకు మ్యాచ్ గేట్స్ ఓపెన్ అవుతాయి. 7 గంటలకు మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పటికే మెస్సీ కలకత్తా నుంచి హైదరాబాద్కి ప్రయాణం కావడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం మొత్తం కూడా మెస్సీని చూడడానికి ఎంతగానో లీగల్గా ఫ్యాన్స్ అందరూ కూడా ఎంతగానో ఎదురుస్తున్నారు. మెస్సీతో అది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫుట్బాల్ మ్యాచ్ అంటే ఇంకా అది మామూలుగా ఉండదు. ఖచ్చితంగా ఈ మ్యాచ్ని ఎవరైనా చూసి ఎంజాయ్ చేయాలని మాత్రం ఇప్పటికే చాలామంది ఫ్యాన్స్ లీగల్గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే ఏర్పాట్లన్నీ కంప్లీట్ చేస్తామని మాత్రం అటు ఈవెంట్ అడ్వైజర్ పార్వతీరెడ్డి చెప్తున్న పరిస్థితి. ఓటు స్టూడియో.